బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీ రోడ్లు నిర్మాణంపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. వీడియోస్ కాలనీ 54వ డివిజన్లో తమకు సంబంధం లేకుండా 6 మీటర్ల రోడ్డును 3 మీటర్లకు కుదించి నిర్మాణం చేపట్టాలని ఆరోపిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు ఈడ్చుకెళ్లడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలతో సహా మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీ రోడ్లు నిర్మాణంపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. ఇక వీడియోస్ కాలనీ 54వ డివిజన్లో తమకు సంబంధం లేకుండా 6 మీటర్ల రోడ్డుని 3 మీటర్లు కుదించి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? వెనిలా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 54వ డివిజన్ లో సీసీ రోడ్డు నిర్మాణ ఘటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకవర్గ పక్షాన తీవ్ర వాగ్వేదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గతంలో 2-3 సార్లు సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 6 మీటర్లు వేయాలని చెప్పేసి 54వ డివిజన్ కార్పొరేటర్ మంజుల అధికారులు విన్నమించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని, అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో లేకుండా తనకు రోడ్లు 6 మీటర్ రోడ్డుని 3 మీటర్లు కుదించారని చెప్పేసి ప్రశ్నిస్తూ నిన్న ఆందోళన చేపట్టారు. అదే సందర్భంలో వీడియోస్ కాలని ఏసీబీ ఆఫీస్ గలీలో జరిగినటువంటి నిన్న ఆందోళనలో అధికారులు దిగి రాకపోవడంతో ఈ రోజు ఖమ్మం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వేదం చోటు చేసుకున్న నేపథ్యంలో కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలు తీవ్రమైనటువంటి వాగ్వేదం తోపులాట మధ్య కొద్దిమంది స్పృహ తప్పి పడిపోయిన సంఘటన కూడా ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని మున్సిపల్ కార్యాలయం ముట్టడికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం తరలించారు. ఓవరాల్ గా నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చినటువంటి పిలుపుతో భారీ ఎత్తున చేరుకున్నటువంటి కార్యకర్తల్ని పోలీసులు నిర్వహించారు. ప్రదర్శనగా వచ్చిన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో తీవ్ర తోపులాట జరిగిన ఈ ఘర్షణలో కార్పొరేటర్ మంజుల స్పృహ తప్పి పడిపోవటం, మండే ఎండలో సైతం రోడ్డు మీద అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీని వెనుక నగరంలో ఉన్నటువంటి పాలకవర్గం మేయరు, అట్లాగే సుడా చైర్మన్ బత్సి విజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పోడా అజయ్ కుమార్ కావాలనే అభివృద్ధిని నిరోధించేందుకోసం కుట్ర చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ లో 6 మీటర్ రోడ్డుని 3 మీటర్లు కుదించడం ఫలితంగా లారీలు వాహనదారులకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అలాగే అరెస్టుకు సంబంధించినటువంటి దాంట్లో పాలకవర్గం కావాలని కాంగ్రెస్ నేతల్ని నిర్బంధించేందుకోసం కుట్ర చేస్తూ తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. వెనిలా రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.